రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తిన్నమో తినలేదో మేము పార్టీ గెలవాలని కసితోని పనిచేసి ఇక్కడ మేము తెల్ల వెంకట్రావు గారిని గెలిపించుకున్నాం. గెలిపిస్తే ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో పోయినా కానీ మేము పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ నేను ఒక డాక్టర్ని, ఎడ్యుకేటర్ని ఇవన్నీ చెప్పినాను. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ నువ్వు చేసినటువంటి పని నీ ఆత్మ సాక్షిగా పరిశీలన చేసుకో. ఎంతమంది ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు బాధపడుతున్నారు, నువ్వు ఎందుకోసం వెళ్ళావని నీ ఆత్మ సాక్షికి తెలుసు. అదే సందర్భంలో 2 సవాళ్ళు విసిరారు. నువ్వు ఈ నియోజకవర్గం వెళ్ళాలో తెలుసా, నీకు ఈ నియోజకవర్గం గురించి ఏమి తెలుసు, నువ్వు భద్రాచలం రా, నీకు బట్టలు ఇప్పుతాను అని మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. నేను ఇవాళ నీ సొంత నియోజకవర్గం, నీ సొంత మండలం, నీ ఊరికి కూతవేడు దూరంలో ఉన్న గ్రామంలో మీటింగ్ పెడుతున్నా. నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. కాబట్టి చేతగాని మాటలు మాట్లాడొద్దు దయచేసి. నువ్వు ఎందుకు వెళ్ళావనేది నీకు తెలుసు, నీ ఆత్మకి. నిన్ను ఎవరు తీసుకెళ్లారో తెలుసు. కానీ ప్రజలు ఇంకా చేత్కరించుకునేటువంటి పరిస్థితికి నువ్వు తీసుకురాబాకు. 2, నేను పోయేవాడిని కదా, నా మీద నీ పెత్తనం ఏందని మాట్లాడుతున్నాను. ఒక పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోయి పనిచేయడానికి తాతా మధు రెడీ, సిద్ధం. కాబట్టి నీలాంటి వాళ్ళ సలహాల కోసం, ఎవరి కోసం, అదే నువ్వు ఎన్నికలు ఉన్నప్పుడు అడగొచ్చు కదా. నువ్వే అడిగావు కదా, నీ వీడియో మీటింగ్ లో చెప్పావు, తాతా మధు గారు నాకు ఇన్ఛార్జి కావాలి అని హరీష్ రావు గారి ముందు ఆ రోజు చెప్పానని ప్రజల సాక్షిగా అందరి ముందు చెప్పావు. కానీ మళ్ళా నాలుక మడతయ్యే బాకు. వెంకట్రావు గారు, నీ మీద ఇప్పటికీ ఒక మిత్రుడిగా గౌరవం ఉంది, కానీ నువ్వు చేసిన పనిని ఎవరు ప్రజలు హర్షించట్లేదు. ఈ ప్రాంత కార్యకర్తలు ఎవరైతే నిద్రపోకుండా నువ్వు గెలవాలని పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడతారు నీ యొక్క చర్యలు చూసి. కొంతమందికి ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు కూడా బాధ ఉంది. అన్నా, మీరు ఇన్ఛార్జిగా వచ్చారు, మీరు చెప్పిన మాటలు విన్నాము, మీతో పాటు కలిసి పనిచేసినాం, తిన్నమో తినలేదో మేము పార్టీ గెలవాలని కసితోని పనిచేసి ఇక్కడ మేము తెల్ల వెంకట్రావు గారిని గెలిపించుకున్నాం. గెలిపిస్తే ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో పోయినా కానీ మేము పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ నేను ఒక డాక్టర్ని, ఎడ్యుకేటర్ని ఇవన్నీ చెప్పినావు. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ నువ్వు చేసినటువంటి పని నీ ఆత్మ సాక్షిగా పరిశీలన చేసుకో. ఎంతమంది ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు బాధపడుతున్నారు, నువ్వు ఎందుకోసం వెళ్ళావని నీ ఆత్మ సాక్షికి తెలుసు. అదే సందర్భంలో 2 సవాళ్ళు విసిరారు. నువ్వు ఈ నియోజకవర్గం వెళ్ళాలో తెలుసా, నీకు ఈ నియోజకవర్గం గురించి ఏమి తెలుసు, నువ్వు భద్రాచలం రా, నీకు బట్టలు ఇప్పుతాను అని మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. నేను ఇవాళ నీ సొంత నియోజకవర్గం, నీ సొంత మండలం, నీ ఊరికి కూతవేడు దూరంలో ఉన్న గ్రామంలో మీటింగ్ పెడుతున్నా. నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. కాబట్టి చేతగాని మాటలు మాట్లాడొద్దు దయచేసి. నువ్వు ఎందుకు వెళ్ళావనేది నీకు తెలుసు, నీ ఆత్మకి. నిన్ను ఎవరు తీసుకెళ్లారో తెలుసు. కానీ ప్రజలు ఇంకా చేత్కరించుకునేటువంటి పరిస్థితికి నువ్వు తీసుకురాబాకు. 2, నేను పోయేవాడిని కదా, నా మీద నీ పెత్తనం ఏందని మాట్లాడుతున్నాడు. ఒక పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోయి పనిచేయడానికి తాతా మధు రెడీ, సిద్ధం. కాబట్టి నీలాంటి వాళ్ళ సలహాల కోసం, ఎవరి కోసం, అదే నువ్వు ఎన్నికలు ఉన్నప్పుడు అడగొచ్చు కదా. నువ్వే అడిగావు కదా, నీ వీడియోలు కూడా వచ్చాయి. నీ మీటింగ్ లో చెప్పావు, తాతా మధు గారే నాకు ఇన్ఛార్జి కావాలి అని హరీష్ రావు గారి ముందు ఆ రోజు చెప్పానని ప్రజల సాక్షిగా అందరి ముందు చెప్పావు. కానీ మళ్ళా నాలుక మడతయ్యే బాకు. వెంకట్రావు గారు, నీ మీద ఇప్పటికీ ఒక మిత్రుడిగా గౌరవం ఉంది, కానీ నువ్వు చేసిన పనిని ఎవరు ప్రజలు హర్షించట్లేదు. ఈ ప్రాంత కార్యకర్తలు ఎవరైతే నిద్రపోకుండా నువ్వు గెలవాలని పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడతారు నీ యొక్క చర్యలు చూసి. కానీ నిన్ను ఎవరైతే ఓడించాలనుకున్నారో, నిన్ను ఎవరైతే ద్రోహం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయినావు. అది చాలు. నీ యొక్క అంటే నిజాయితీ ఏందనేది అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో వెంకట్రావు గారి గురించి నేను ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడాను, ఎందుకంటే నేను అన్నాడు కాబట్టి వివరణ ఇవ్వాలి కాబట్టి, ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి ఇచ్చాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు న్యాయం తేలుస్తారు, కార్యకర్తలు పనిచేస్తారు, ఎవరిని గెలిపించాలనేటువంటిది. అందుకోసం దయచేసి భద్రాచలం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దయచేసి బాధపడొద్దు.
మీకు అండగా పార్టీ ఉంటది, మీకు అండగా ఇక్కడున్న సమన్వయ కమిటీ సభ్యులు ఉంటారు, ఇక్కడున్న మండల పార్టీ అధ్యక్షులు ఉంటారు, ఇక్కడున్న ఎంపీపీలు ప్రజాప్రతినిధులు మీకు అండగా ఉంటారు. కేసీఆర్ గారు మనకు అనుకున్నంత కాలం మన ఎవడు కూడా ఏమీ చేయలేడు, అంతవరకు గ్యారంటీ. అందుకోసం చాలా మంది ఇలా మీ ముందుకు వస్తున్నారు. గతంలో ఆయన తిట్టినటువంటి క్యాండిడేట్లు ఇవాళ బలరాం నాయక్ గారు, సీతారాం నాయక్ గారు వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా. ఈ ప్రాంత బిడ్డలందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.